దినాలలో చాలామంది చాలా మాటలు ఏం చెప్తూ ఉంటారు అంటే, మా మీద శాపం పనిచేస్తుందండి, మా కుటుంబం మీద దోషం పనిచేస్తుందండి, మా పితరుల దోషం పనిచేస్తుందండి, లేకుంటే మా తల్లిదండ్రులు చేసింది మా మీదకి వస్తుందండి, పలానా వాళ్ళు మాకు చేతబడి చేశారండి, అవన్నీ కూడా ఆ చీకటి శక్తులు మా మీద ఏలుబడి చేస్తున్నాయండి అని ఇలాంటి కంప్లైంట్స్ చాలామంది ఇస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాపము అనేది ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పని చేయదు అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. దానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట మనం ధ్యానించుకుందాం రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చూడండి, ఈ మాట మీరు పలుసార్లు చదువుకొని ఉంటారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి ఏం చెప్పాలంట? లెక్క ఒప్ప చెప్పాలి. ఆ లెక్క నీ గురించి చెప్పేటప్పుడు దేవునికి చాలా సంతోషంగా అప్పచెప్పాలి. దేవునికి లెక్క, ప్రభా ఇదిగో మా బిడ్డ పలానా సహోదరి నాయన, ఆ బిడ్డకి ఇట్లా నేను నీ వాక్యం చెప్పాను, ఆ బిడ్డ సరిచేసుకుంది, లోబడింది, చక్కగా లోకాన్ని పాపాన్ని విడిచిందయ్యా, నీ వాక్యం కొరకు జీవించింది, నీ పరిచర్య కొరకు పరిగెత్తిందయ్యా, ఇదిగో ఇన్ని ఆత్మల్ని తీసుకొని వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉండి ఇన్ని ఆత్మల్ని ఇన్ని కుటుంబాలని నడిపించింది ప్రభా, ఆ బిడ్డ ఇంత గొప్ప పరిచర్య చేసింది ప్రభా అని నీ గురించి నీ పైన నాయకులుగా ఉన్న మేము దేవునికి లెక్క సంతోషంగా చెప్పాలి. అలాగ ప్రభా నేను నా జీవితకాలం అంతా చెప్తానే ఉన్నాను ప్రభా, ఆ బిడ్డకి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ప్రభా, దేవుని సన్నిధికి చక్కగా రండని చెప్తూనే ఉన్నాను ప్రభా, పరిచర్యలో పాలు భాగస్వామని చెప్తున్నాను, పాపం చేయొద్దని చెప్తున్నా, లోబడలేదయ్యా, తిరుగుబాటు చేసి చివరికి లోకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా అని నీ గురించి వేదనతో దుఃఖముతో నేనేం చేయకూడదు, దేవునికి చెప్పకూడదు. అంటే లెక్క అనేది ఎవరైనా అప్పచెప్పాలి. అలా అని ఎందుకు అలా చెబుతావు, మంచిగా చెప్పొచ్చుగా మా గురించి అనవాకండి. ఏది ఉంటే అది చెప్పాలి కదా. ఇప్పుడు నీకు అప్పచెప్పిన బాధ్యత వచ్చి నువ్వు కూడా ఏం చేస్తావు, అప్పచెప్పాలి, ఇదిగో ఇది జరిగింది అని. అలానే దేవునికి సేవకులు అప్పచెప్పేటప్పుడు వారు ఎలా అప్పచెప్పకూడదంట? దుఃఖముతో అప్పచెప్పకూడదంట. వారు దేవుడు నియమించినటువంటి అధికారులకు, పెద్దలకి, సేవకులకి మనము లోబడి ఉండాలి. నీ కుటుంబంలో అధికారిగా తల్లిదండ్రులను పెట్టాడా, వాళ్ళకి మీరేమై ఉండాలంట? లోబడి ఉండాలి. భార్యగా నీకు భర్తను పెట్టాడా మీ ఇంట్లో, భర్తకి ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. సంఘంలో సేవకుడిని పెట్టారు, సేవకులకి ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. నీవు స్కూల్కి వెళ్తున్నావా, అక్కడ గురువుని ఒక అధికారిగా పెట్టాడు, ఆ ఉపాధ్యాయునికి మీరేమై ఉండాలి? లోబడి ఉండాలి. నీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చాడు ఆ పదవి. దేవుడు ఇవ్వంది ఎవరికి ఏది రాదు. అలాంటి వారి మీద తిరుగుబాటు మనము చేయకూడదు, కానీ ముఖ్యంగా సేవకుల మీద తిరుగుబాటు చేయకూడదు, కానీ చక్కగా మనము లోబడే మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వారు అభిషేకించబడిన వారు. దైవజనులు ఎవరంటే వాళ్ళు అభిషేకించబడినటువంటి వారు. దావీదుకి యుద్ధ నైపుణ్యత తెలుసు, అన్నీ తెలుసు. సౌలు రాజుని తన చేతికి అప్పగించేశాడు కూడా దేవుడు. అప్పగించేశాడు, ఒక్క సెకండ్లో అతన్ని చక్కగా చంపేసేయచ్చు, ఎవ్వరూ లేరు. కానీ ఎందుకు చంపలేదు? ఎందుకండి? అభిషేకించబడిన వాడు కాబట్టి, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి నేను చంపకూడదు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. తిరుగుబాటు చేయలేదు. తనకు అవకాశం వచ్చిన సౌలు రాజుని చంపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్నడూ కూడా అభిషేకించబడిన దైవ జనుల మీద, నీ పైన నాయకులుగా దేవుడు ఇచ్చినటువంటి బంధాల మీద కూడా తిరుగుబాటు అనేది చేయకూడదు. ఏం చేయకూడదండి? మనం తిరుగుబాటు చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తిరుగుబాటుదారుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది తిరుగుబాటు చేసిన వారిని చూస్తున్నాం. ఈరోజు ఆశీర్వాదము లేకపోవటానికి కారణము కూడా, శాపగ్రస్తులమైపోవటానికి
రావడానికి కారణము కూడా ఈ తిరుగుబాటు స్వభావమేనంట. అలాగా పరిశుద్ధ గ్రంథములో తిరుగుబాటు చేసిన అనేక మంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు అంతమంది గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక్క వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి గురించి ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని పేరు కోరహు. ఏం పేరండి అతని పేరు? కోరహు. ఇతడు పరిశుద్ధ గ్రంథంలో మనము కోరహు అనేటువంటి పేరు దాదాపు 44 సార్లు మనం చూస్తాం. ఎన్నిసార్లు అండి? 44 సార్లు మనం చూస్తాం ఈ పేరు. ఈ కోరహు అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులకి మనం చూస్తాం. ఎంతమందికి పెట్టారు? 3 వ్యక్తులకి మనం చూస్తాము. ఒకటి, ఆది కాండంలో 36వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక కోరహు కనిపిస్తాడు. ఎవరంటే ఏశావు అతని భార్య అయిన అహోలీబామకి పుట్టినటువంటి కుమారుడు కోరహు. అతడు ఒక కోరహుగా మనము చూస్తాము. రెండవ కోరహు మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 43వ వచనంలో చూస్తాము. హెబ్రోను కుమారుడైన కోరహు అని అక్కడ మనము చూస్తాము. ఇక 3వ కోరహును మనం చూస్తే సంఖ్యాకాండంలో ఈ 3వ కోరహు మనకు కనిపిస్తాడు. ఇతను సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనంలో మనం ఇతన్ని చూస్తాము. లేవీకి మునిమనముడును కహాతుకు మనముడును ఇస్సారు కుమారుడు నగు కోరహు. చూడండి, ఇతను ఒక కోరహుగా మనం చూస్తున్నాం. ఈరోజు లేవీ యొక్క మునిమనముడైనటువంటి కోరహు గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. ఎవరంట? లేవీ మునిమనముడు. ఈ లేవీ ఎవరు అండి అంటారా? ఎవరు ఈ లేవీ? యాకోబు యొక్క కుమారుడు. యాకోబు ఎవరంటారా? ఎవరండి? ఇస్సాకు యొక్క కుమారుడు. ఆయన ఎవరండి అంటారా? అబ్రహాము యొక్క కుమారుడు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం, మంచిగా వచ్చారు, అంటే వెనక్కి వచ్చారు. ఓకే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకు పుట్టినటువంటి పిల్లలలో ఒక కుమారుడు, ఒక వంశానికి చెందిన, ఒక గోత్రానికి చెందిన వాడెవరు? లేవి. లేవి గోత్రికుడు. ఈ లేవి గోత్రికుడు దేవుడు మోషే ద్వారా 11 మంది గోత్రాల వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ ఏ గోత్రానికి స్వాస్థ్యం లేదు? లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఎవరికి? లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఎందుకంటే లేవీలకి ఏ పని అప్పగించాడు? యాజకత్వం, దేవుని పని అప్పగించేశాడు. వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వాల లేవి సంతానానికి. ఆ గోత్రానికి ఈ మిగతా 11 గోత్రాల వాళ్ళ యొక్క ప్రథమ ఫలములన్నీ కూడా, అన్నిటిలో కూడా తెచ్చి దేవునికి ఇచ్చినవన్నీ కూడా ఎవరికి చెందుతాయి? లేవి గోత్రాలకి చెందుతాయి. ఓకే, సో ఇంతవరకు అర్థమైంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ లేవి అంటే ఎవరో మనకు అర్థమైంది. లేవీలకి దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటో కూడా మనకి తెలిసింది. లేవి గోత్రం వాళ్ళు దేవుని పని చేయటానికి ఏర్పరచబడినటువంటి గోత్రంగా మనం చూస్తున్నాం. ఇకపోతే ఈ లేవీకి ఎంతమంది కుమారులు అని మనం చూస్తే నిర్గమాకాండం 6వ అధ్యాయము 16వ వచనములో మనం చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 16వ వచనము. లేవీ కుమారులు ఎవరనగా ఎవరనగా గెర్షోను, కహాతు, మెరారి. చాలు. ఎంతమంది పుట్టారు? లేవీకి ఎంతమంది కుమారులు వచ్చేసారు? 3. ఈ 3 మనం చూస్తే మొట్టమొదటి కుమారుడు పేరు గెర్షోను. గెర్షోను అనగా పరదేశీ అని అర్థం. పరదేశీ అని అర్థం. కహాతు రెండవ వాడి పేరేంటి? కహాతు. ఈ కహాతు అనగా సమాజము. ఏంటది? సమాజము అని అర్థం. 3వ కుమారుడు పేరు మొరారి. మొరారి అనగా చేదు అని అర్థం. ఇక ఈ మధ్యలో వ్యక్తిని మనం చూద్దాం. ఎవరు? ఈ కహాతు. కహాతీల వంశము అనేది, కహాతీలు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ కహాతు దగ్గర నుంచి వచ్చారు. ఈ కహాతు దగ్గర నుంచి ఈ యొక్క కహాతీలు వచ్చారు. దేవుని యొక్క మందసాన్ని మోసేది ఎవరు? లేవీలు కాదు, కహాతీ వంశీయులు మోయాలి. లేవీలు అంటే గెర్షోను వంశంలో వస్తారు, మొరారి వంశముల వాళ్ళు వస్తారు. కహాతీ వంశపు వాళ్ళు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని మోయాలి. అర్థమవుతుందండి? వారు మాత్రమే యాజకత్వము చేయాలి.
అర్థమవుతుందండి? ఈ యొక్క కహాతుకు పుట్టినటువంటి కుమారులు ఎవరంటే అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ అమ్రాము అనే పేరు ఎక్కడ విన్నారా? కహాతు కుమారుడైన అమ్రాము గురించి విన్నారా? అమ్రాము టక్కుని చెప్పాలి. అమ్రాము ఎవరి భర్త, ఎవరి తండ్రి? అమ్రాము మోషే యొక్క తండ్రి పేరేంటండి? అమ్రాము. ఏం పేరు? మోషే తండ్రి పేరేంటి? అమ్రాము. ఈ అమ్రామును వల్ల మోషేకి, అమ్రాముకి ఎంతమంది పిల్లలు పుట్టారు? అహరోను, మోషే, మిరియాము. ఈ అహరోనికి ఏమిచ్చాడు దేవుడు? ఏ స్వాస్థ్యం ఇచ్చాడు? యాజకత్వాన్ని ఇచ్చాడు. ప్రధాన యాజకత్వం నడిపించేటువంటిది అహరోనికి ఇచ్చాడు. ఓకే. అమ్రాము. ఇస్సారుకు పుట్టినటువంటి వాడు కోరహు. అర్థమవుతుందండి? ఈ కహాతీకి పుట్టినటువంటి కుమారుల్లో అమ్రాముకు పుట్టినటువంటి కుమారులకేమో యాజకత్వం ఇచ్చాడు అహరోనికి. ఈ యొక్క ఇస్సారుకు పుట్టినటువంటి కుమారుడైన కోరహు, కహాతీయులకి, వీళ్ళకేమో ప్రత్యక్షపు గుడారము. బాగా వినండి వీళ్ళకి ఇచ్చిన పని గురించి. ఈ కోరహు గురించి తెలుసుకోవాలి అంటే అతను చేసే వృత్తి, పని ఏంటనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ కోరహు ఏం చేసేవాడు? యాజకత్వం అంటే మొత్తం ఒకటే అనుకోబాకండి, మొత్తం ఒకటే అనుకోవద్దు. ఇప్పుడు సంఘంలో మనం రకరకాల పరిచయం చేస్తున్నాం. ఒకరు వచ్చి ఇక్కడ ఫస్ట్ ఊడ్చి పట్టలేసి మైక్ సిస్టమ్ కొంతమంది పెట్టి నీట్గా చేసి వాటర్ పెట్టి చూసుకొని అంతా వెళ్ళారు. కొంతమంది వాళ్ళు ఒక పరిచయం చేశారు ఈ ప్రత్యక్ష గుడారంలో. నెక్స్ట్ నడిపించేటువంటి సహోదరులు వచ్చి నిలబడి ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేసి నడిపించి ఒక పరిచర్య వారికి ఇచ్చింది చేశారు. మూడవదిగా కీర్తనల భాగము అనేటువంటిది చదివి వివరించి చక్కగా నడిపించారు మరొక సహోదరులు వచ్చి వారికి ఇచ్చినటువంటి పని ఆరాధన, క్వయర్ టీం అని ఒక పాట పాడి దేవుణ్ణి ఆరాధనలో నడిపించారు. ఆ తరువాత యాజకులుగా ఏర్పరచుకున్న దేవుని సేవకులమైన మేము వచ్చి దేవుడు చెప్పమన్నటువంటి వాక్యమును అందిస్తూ ఉన్నాము. ఆ తరువాత అయిపోయిన తర్వాత దూరము నుంచి వచ్చిన వారికి వంట తీసుకొచ్చే లేవీలు కొంతమంది ఉన్నారు. వంట తయారు చేసి తీసుకొస్తున్నారు దూరం నుంచి వచ్చిన వారికి. సో ఇలాగా సంఘములో పరిచర్య చాలా రకాలుగా మనము చూస్తున్నాం. ప్రత్యక్షపు గుడారంలో కూడా లేవీయులే కానీ వారి పిల్లలకి కొన్ని పనులు దేవుడు అప్పగించాడు. లేవీయులే. అహరోనుకి యాజకత్వం ఇస్తే ఈ యొక్క కోరహు సంతానానికి ఈ ప్రత్యక్షపు గుడారము వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఉన్నప్పుడు మేఘం ఆగినప్పుడు ఏం వేసేవాళ్ళు? ప్రత్యక్షపు గుడారం వేసేవాళ్ళు. మేఘము మరలా ప్రారంభమైపోయి నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్యంలో ఆ మేఘము బయలుదేరదామని దేవుడు మోషే ద్వారా చెప్పగానే ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేసేసేవాళ్ళు? తీసేసేవాళ్ళు. ఆ రోజు మందిరం లేదు కదా. ఉందా? దేవాలయం ఉందా? యెరూషలేము దేవాలయం అప్పుడుందా? లేదు. వాళ్ళు గుడారములో దేవునికి ప్రత్యక్షపు గుడారం వేసి ఆరాధించారు. అది మనకు తెలుసు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని, ఆవరణమని మనకి తెలుసు. అది అలాగా వేసి ఆరాధించేవాళ్ళు, దేవునికి బలులు అర్పించేవాళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారములో. ఈ యొక్క కోరహు వారి యొక్క బిడ్డలకి వారికి ఇచ్చినటువంటి కోరహుకి ఇచ్చిన పని ఏంటి అంటే, ఈ ప్రత్యక్షపు గుడారం విప్పదీసిన తర్వాత, బాగా వినాలి, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని విప్పదీసిన తర్వాత ఈ గుడారము లోపల ఉన్నటువంటి వస్తువులను మందసాన్ని వారి భుజము మీద మోసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ పని. హల్లెలూయా. ఎవరి పని? కహాతీయులు అయినటువంటి కోరహుకి చెందినటువంటి పని. కోరహు కుటుంబాలకు ఇచ్చినటువంటి పని ఏంటంటే, అది ప్రత్యక్షపు గుడారము విప్పదీసి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు గుడారము లోపల ఉన్న ఉపకరణములు, సామాను ఏమున్నాయి? మందస్సం ఉంది, ధూపవేదిక ఉంది, రొట్టెల సముఖపు బల్ల ఉన్నది, దీపస్తంభం ఉన్నది. ఇలా కొన్ని ఉన్నాయి. అవి ఎలా తీసుకువెళ్ళాలి? ఎలా మోసుకెళ్ళాలి? భుజము మీద మాత్రమే. వాళ్ళ భుజముల మీద మోసుకెళ్ళాలి. మేము ఒక పల్లకి తయారు చేసుకుంటాం, ఆ పల్లకిలో పెట్టుకొని పోతాం. అట్నే కదా వాళ్ళు చేశారు. ఎవరు? ఎద్దుల బండి మీద పెట్టి తెచ్చారు కదా. కొత్త సిద్ధాంతం వాళ్ళు చేస్తుంటే దావీదు సైలెంట్గా ఉన్నాడు. కొత్త సిద్ధాంతం ఎద్దుల బండి మీద చేస్తుంటే అందుకే ఏమైపోయాడు?
అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే తేకూడదు అట్లా, ఒక క్రమాన్ని పెట్టాడు. వాళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే, బాయ్ కొరహు దేవుని మందసమును మీ భుజముల మీద మోయండి, ఇది నేను మీకు ఇస్తున్న పని అని దేవుడు చెప్పాడు. వీరంతా మందిరపు పనులు చేసేటువంటి వీరిలో కహాతీలు వారు ప్రత్యక్షపు గుడారమును విప్పిన తరువాత గుడారము లోపలి పాత్రలను మందసమును మోసేటువంటి వారిగా వీరిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇందాక మీకు చెప్పినట్లు అమ్రాము కహాతీ కుమారుడే, కానీ అమ్రాముకు పుట్టినటువంటి వారు అహరోను, మోషే, మిరియాములు. వీరిలో యాజక ధర్మం అహరోనికి ఇచ్చాడు, మోషేకి కూడా ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? అహరోనికి ఇచ్చాడు. నాయకత్వం మోషేది, కానీ యాజక ధర్మము అహరోను సంతతి వారికి దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ కోరహు, మోషే, అహరోనులు వీళ్ళంతా ఒకరికొకళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు రిలేషన్ చెప్తా వచ్చా కదా, వీళ్ళ రిలేషను మోషే, అహరోను, కోరహు వీళ్ళు ఒకరికొకరికి ఏమవుతారు? చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు. పెద్దమ్మలు రారు ఇక్కడ, తండ్రి స్వాస్థ్యాలు వీళ్ళు. చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అంటే అన్నదమ్ములు. అయితే ఇంత అన్నదమ్ములు ఐక్యంగా ఉన్నటువంటి వీళ్ళల్లో ఈ కోరహు చేసినటువంటి పని ఏంటి అని మనం చూస్తే రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1, 2, 3 వచనాల్ని మనం చదువుకుందాం. లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్సారుకు కుమారుడు నగు కోరహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతానును, అబీరాములను, ఏలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా కోరహు తిరుగుబాటు ప్రారంభించాడంట. ఎవరి మీద? మోషే అహరోనుల మీద తిరుగుబాటు లేచాడు. ఏంది? మీరేనా? మేము లేవీయులం కాదా? మేము మాత్రము ఆ లోపలవి గుడారంలో ఉన్నాయి మేము మాత్రం మోసుకుంటా పోవాలా? మేము మోసుకుంటా పోయి రెడీ చేసి మేము మోసుకుంటా తీసుకొచ్చి ఆడ పెడితే మీరు వచ్చి పెద్ద స్టైల్గా నుంచొని పెద్ద ఇదిగా వాక్యాలు చెప్తారా? మీ అన్న మాత్రం వచ్చి వాక్యం చెప్తాడా అహరోను? ఎందుకు అలా చేయాలి? మేము మాత్రం కాదా? మేము కూడా లేవీయులమేగా, మేము కూడా కహాతీయులమే కదా, మాకు కూడా కావాలి, అది మాకు కూడా కావాలి అని చెప్పేసని దాతాను, అబీరామ్ అనే ముఖ్యులైనటువంటి వంశపుకు చెందినటువంటి వారిని తీసుకొని వారితో పాటు ఇంకొక సమూహాన్ని, కొంత సమూహం అనగా ఒక 250 మంది దాకా చేరారండి. 250 మంది దాకా కలిసి ఎవరి మీద తిరుగుబాటు ప్రారంభించారండి? మోషే గారి మీద కోరహు గారు తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. ఈ కోరహు గురించి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడండి. ఎక్కడ పుట్టాడు కోరహు? గొప్ప వంశానికి చెందినవాడు. అవును, నీవు నేను కూడా విలువైనటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు. మనల్ని కూడా దేవుడు రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే రెండవదిగా దేవుడు ఇచ్చిన దానితో ఇతడు తృప్తి కలిగి ఉండలేకపోయాడంట. కోరహు ఏమైపోయింది? ఇతని జీవితంలో తృప్తి లేదు. కొంతమందికి ఎన్నున్నా తృప్తి ఉండదు వారి జీవితంలో. అయ్యో, దేవుడు పనికి మాలిన వాడిని నన్ను ప్రేమించి ఆయన మందసాన్ని మోసే కృపను నాకు ఇచ్చాడే, నా బిడ్డలకి ఇచ్చాడే, నాకు వంశానికి ఇచ్చాడే, దేవా నీకు స్తోత్రం, ఈ పని చేయటానికి నేను ఏ పాటి వాడినయ్యా అన్నాడండి. అల్లా దావీదు అంటాడు కదా, ఏమంటాడండి? నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని అంటాడు దావీదు. కానీ ఎంత వ్యత్యాసమో చూడండి వీళ్ళిద్దరికి. కోరహు అంటూ ఉన్నాడు, ఇగో ఏంటిది, ఈ పనేనా? ఇది కాదు మాకు, మేము కూడా స్టేజీ మీద నిలబడి వాక్యం చెప్పాలి. అహరోనులాగా మేము కూడా నిలబడి ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. తృప్తి లేదు ఆయన చేసే పనిలో. దేవుడిచ్చిన పనిలో తృప్తి కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నించే. భూమి మీద తృప్తి లేని జీవులు ఉన్నాయంట కొన్ని. ఆ జీవుల్లో నువ్వు చేరబాక. చక్కని భార్యను నీకు ఇచ్చాడు, చక్కని భర్తను నీకు ఇచ్చాడు, చక్కని బిడ్డలు నీకు ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, తృప్తి కలిగి ఉండు. చిన్న ఉద్యోగం ఇచ్చాడు, తృప్తి కలిగి ఉండు.
ఎదుటి భార్యని, ఎదుటి వాళ్ళదాన్ని చూడబాక, తృప్తి లేకుండా అటు చూడబాక, అటు వెళ్ళబాక. మూడవదిగా దేవుడు ఏర్పరచుకున్న నాయకుడైన మోషే మీదకి ఎదురు తిరిగాడంట. ఏం చేశాడు? ఎవరు ఏర్పరచుకున్నారు? మోషేని ఎక్కడి నుంచి పిలిచాడండి దేవుడు? ఎక్కడిని? మిద్యాను నుంచి ఏర్పరచుకొని పిలిచి మోషేని తీసుకొని వచ్చి ఆ యొక్క ఐగుప్తులో ఫరోతో మాట్లాడించి అహరోను ద్వారా, మోషే ద్వారా కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి మోషే ఆ ప్రజలని 6 లక్షల కాల్బాలం పైగా ఉన్నటువంటి ప్రజల్ని నడిపిస్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఈ దేవుని బిడ్డల యొక్క తిరుగుబాటు ఒకటి. దేవుని సేవ చేసేవాడేనండి, పరిచర్య చేసేవాడేనండి కోరహు. ప్రభు పరిచర్యలో ఉన్నాడండి. ప్రభు ప్రత్యక్షపు గుడారములో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రభు నియమించిన నాయకుడి మీద ఏం చేస్తున్నాడంట? ఎదురు తిరుగుతున్నాడు. ప్రియ సహోదరి, ఈ స్వభావం నీలో కూడా ఉన్నదేమో, జాగ్రత్త సుమ. ఈ ఎదురు తిరిగే స్వభావం నీలోకి రానివద్దు. నీ కుటుంబంలో నిన్ను కన్న తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నావేమో, నేను కని పెంచినటువంటి తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నావేమో, నీ కొరకు వాక్యం చెప్పి పోషిస్తూ నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న ఆత్మీయ తల్లి మీద, తండ్రి మీద ఎదురు తిరుగుతూ ఉన్నావేమో. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎదురు తిరిగే స్వభావం తీసివేయి. కోరహు ఎదురు తిరిగినాడు. 4వదిగా దేవుడు ఇవ్వని దాన్ని ఆశించి తిరుగుబాటు చేశాడంట. దేవుడు ఇవ్వాల తనకి యాజకత్వం. ఎవరికి ఇచ్చాడు? యాజకత్వం ఎవరికి ఇచ్చాడండి? అహరోనికి. తెలుసు మనకి. 12 గోత్రాల వాళ్ళందరినీ పిలిచి దేవుని మందిరంలో మీ కర్రలను పెట్టమన్నప్పుడు అందరు చేతి కర్రలు పెట్టినప్పుడు ఎవరి కర్ర చిగురించిందో వాళ్ళేనన్నప్పుడు ఎవరి కర్ర చిగురించిందండి? అహరోను చేతి కర్ర చిగురించినట్లుగా బాదము పువ్వులు పూసి కాయలు కాసినట్లుగా చూస్తున్నాం. అహరోనికి ఇచ్చాడు. ఇవ్వని దాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? నీకు అందని వాటి అందైనా ఏమండి ఏం చేయకూడదంట? ఆశపడకూడదు. అందని వాటి కోసం ఆశపడబాక. ఎందుకు ఆశపడుతున్నావు? నీది కాని దానికోసం. ఈరోజు నాకు నిన్నటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, కొన్ని రోజుల నుంచి ఒకటే ఫోన్లు. ఏంటి అంటే రిలేషన్స్, అక్రమ రిలేషన్స్. వారి కాని వాళ్ళని పెట్టుకొని భయంకరంగా అది కావాలి అని పోరాటాలు చేస్తా ఏడవటం. మళ్ళీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగున్నాం మన జీవితంలో? ఎరుగక నువ్వు చేసి ఉండొచ్చు పొరపాటు, తెలియక నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఎరిగి కూడా నీది కాని దానికోసం నువ్వు కూడా ఆశిస్తున్నావేమో, దేవుడు ఇవ్వని దానికోసం ఆశిస్తున్నావేమో. ఆశించుకు కోరాహు వలె. కోరాహుకి ఇచ్చింది మోయటం, ఆ ప్రత్యక్షపు గుడారము విప్పిన తర్వాత అందులోని భాగములను మోయటం, ఆ పని మాత్రమే దేవుడు ఇచ్చాడు, అది మాత్రమే చేయాలి. ఇవ్వని దాన్ని ఆశించకూడదు. నీకు టాలెంట్స్ ఉండొచ్చు, నీకు అన్నీ వచ్చి ఉండొచ్చు, కానీ ఆశపడకూడదు. దేవుడు వాడుకునే వరకు లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు అవకాశం ఇచ్చే వరకు తగ్గించుకొని ఉండాలి. ఒక పాట విలువ తెలియదు, ఒక వాక్యం విలువ తెలియదు. ఎందుకంటే నలిగినటువంటి జీవితంతో ఇక్కడికి వచ్చి నిలబడలేకపోతూ ఉన్నారు. టైంపాస్ కోసం చేస్తూ ఉన్నాం, టైంపాస్ కోసం వస్తూ ఉన్నాం మనం. జాగ్రత్త సుమ. ఒక పాట విలువ తెలుసా? ఒక మైక్ నీ చేతికి వచ్చిందంటే, ఒక పాట పాడమని నీకు అవకాశం దేవుడు ఇచ్చాడు అంటే దాని విలువ నీకు తెలుసా? దాని ద్వారా ఎంత కార్యము జరగాలో తెలుసా? ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? అంతేకాదు 5వదిగా మనం చూస్తే సమాజంలో ఉన్న అందరూ కూడా పరిశుద్ధులే అంటున్నాడంట. ఎవరంట? అందరూ కూడా పరిశుద్ధులే. ఎవరు లేరేడా? అందరు పరిశుద్ధులే, అందరు చేయొచ్చు అని లెగస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ ఒక మాట మనం గమనిస్తాం 3వ వచనంలో, ఇక మోషేతో మాకు ఏం లేదు, పని లేదు. ఎవరితో పని లేదంట? అసలు నడిపించింది ఎవరు? ఆడికి వాళ్ళకి ఆహారం లేకపోతే ప్రార్థన చేసింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని దాటలేకపోతుంటే ఏడిసింది ఎవరు? తెగులు వస్తుందంటే కాపాడు ప్రభువా అని తన ప్రాణాలు అడ్డుపెట్టింది ఎవరు? గట్టిగా చెప్పాలా మీరు ఆ పదం? మరి అది చెప్పండి. ఎవరు? మోషే అనే నాయకుడు అక్కడ లేకపోతే వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని అంతగా నడిపించాడు మోషే. పక్షి రెక్కల మీద మోసినట్లు తన భుజముల మీద మోసాడంట మోషే. ఎంత భారాన్ని భరించాడు వాళ్ళ కోసం, ఎంత కన్నీరు కార్చాడు వాళ్ళ కోసం, ఎన్ని నిందలు పడ్డాడు, అవమానాలు పొందాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు పొందాడు ఆయన. అలాంటి మోషేతో ఇప్పుడు ఏమీ పని లేదంట. మాకు కూడా వచ్చాయో మోషే గారు వాక్యం చెప్పడం, మాకు కూడా వచ్చు. ఇక మాకు నీతో పని లేదు, మాకు.
మాకు కూడా వాక్యం చెప్పడం వచ్చేసింది. ఇంక వీలైతే మేము కూడా తొందరగా సంఘం పెట్టబోతున్నాం. ఏం పెట్టబోతున్నాం? తొందరగా సంఘం పెట్టబోతున్నాం. మాకు కూడా వచ్చి నడిపించడం, మాకు కూడా వచ్చి పాటలు పాడటం, మేము కూడా సంఘాలు చూసుకుంటాం. అట్లా కదండి ఈ సంఘాలు చీలిపోతున్నాయి. అలా కదండి సంఘాలు చీలిపోయి వెళ్ళిపోయినాయి. ఎవరితో పని లేదు? దైవజనులతో పని లేదా? సేవకురాలతో పని లేదా? కొంచెం ఈకలో తోకలో ప్రార్థన రాగానే పని లేదా? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేయించుకునేదానివి, ఎంత పరిగెత్తుకుంటూ వచ్చేదానివి, ప్రతి విషయం ఎంత షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పని లేదా? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రేయర్లు, అవసరమైతే ఫోన్లో ప్రేయర్స్, ఖర్చు లేని ప్రేయర్. ఏంటిది? దేంట్లో ఖర్చు లేని ప్రార్థన? ఎందులో చెప్పండి అమ్మా. కానుకిచ్చే పని లేదు, వాళ్ళ మొహం చూసే పని లేదు, వాళ్ళ ఇంటికి పిలిచే పని లేదు, పలహారం పెట్టే పని లేదు, ఏం మాట్లాడటానికి టైం స్పెండ్ చేసే పని లేదు. టక్కని ఫోన్ చేసేది, మా కోసం ప్రార్థన చేయండి, మేము ఇంట్లోకి వెళ్తున్నాము ప్రార్థన చేయండి, మేము ఇంట్లో వస్తువు తెచ్చుకున్నాం ప్రార్థన చేయండి, పుట్టినరోజు ప్రార్థన చేయండి, మేము పలానా చోటుకి వెళ్తున్నాం ప్రార్థన చేయండి. ఎంత స్వార్థమైపోయారండి, ఎంత స్వార్థమైపోయారు. ఖర్చు లేని ప్రార్థనలు చేయించుకుంటావా? ఖర్చు లేని ప్రార్థనలా, విలువలేని ప్రార్థనలా నీకు? దైవజనులు నీ ఇంటిలో అడుగు పెట్టుట నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఏందంట? ఆశీర్వాదం. ఆశీర్వాదం అండి. దేవుని బిడ్డల సమూహము నీ గృహములోకి రావటం ఆశీర్వాదం. నీ డబ్బులు ఎవరికి కావాలి? నీ చందాలు ఎవరికి కావాలి? పోషించువాడు ఆయన. హల్లెలూయా. ఆయన పోషిస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? అది ఆయన ఇస్తాడు. దానికోసం కక్కుర్తుపడతావు, లక్షల లక్షలు ఖర్చులు పెట్టి విందులు చేస్తావు, లక్షల లక్షలు ఖర్చు పెడతావు, అందరికీ విలువిస్తావు, అందరినీ పిలుస్తావు, సేవకులకు వచ్చేసరికి ఎత్తుకుతావు, రూపాయి ఎత్తుకుతావు, 100 రూపాయలు ఎత్తుకుతావు, 500 ఎతికి ఎంత ఖర్చు అయింది? ₹1,00,000 అయినాయండి భోజనాలకి. ఎంత అయినాయి? ₹1,00,000 ఖర్చు పెట్టి భోజనాలు పెట్టానండి. సేవకుడికి ఎంత ఇచ్చా? సేవకులకి దేవునికి ఎంత ఇచ్చా? నీ కోసము నీ కార్యం జరుగుటకు కన్నీరు కార్చిన సంఘమునకు నువ్వేమిచ్చా? ఎంత ఖర్చు పెట్టా? జాగ్రత్త. సేవకుల అవసరము లేదా? ఏ విషయంలో అవసరం లేదండి? ఏ విషయంలో అవసరం లేదు? సేవకులు నీకు పనికి రావట్లేదా ఈరోజు? సేవకులతో కలవటానికి, సేవకులతో కలిసి పరిచర్కి వెళ్ళటానికి సేవకులు అంటే లెక్క లేకుండా పోయిందా నీకు ఈరోజు? జాగ్రత్త సుమా, జాగ్రత్త. చూడండి, మోషేతో పని లేదంటున్నాడు. అంతేకాదండి, అవిధేయుడైనాడంట. ఏమైపోయాడు? అవిధేయత వచ్చేసింది. ఎవరిలో? కోరహులో అవిధేయత వచ్చేసిందండి. ప్రత్యక్షపు గుడారం యొక్క 16వ అధ్యాయంలో 32వ వచనంలో చూస్తాం. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున మోషేకి విరోధముగా పోగు చేసి నిలబడినాడు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. ఏమైపోయారంట? కోరహు సంబంధులు అందరూ నిలబడిన 250 మంది ఏమైపోయారు? చచ్చిపోయారు. ఎవరు మింగేశారు? భూమి మింగేసిందంట. భూకంపం వచ్చింది. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు అక్కడ నిలబడు. కోరహు సంబంధులు ఎవరో, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఎవరో, యాజకత్వం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరో, అందరిని నాడు ఉండమను. అందరు పరిశుద్ధులు అంటున్నారు కదా, కోరహు పక్కకి నిలబడమను, మిగతా వారు నీ పైపుకి వచ్చేసేయమని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పగానే వెంటనే 250 మంది కోరహు వెనకమాల అలానే నిలబడ్డారు. మిగతా వారందరూ కూడా మోషే వెనకమాలకు వచ్చేసారు. కోరహు నిలబడినటువంటి భూమి అంట చీలిపోయిందటండి. చీలిపోయి అందరూ కూడా ఎందులో పడిపోయారంట? భూమి మింగేసింది. జాగ్రత్త. పాతాళము నోరు తెరిచి చూస్తూ ఉన్నది తిరుగుబాటు చేసేవారి కోసం. తిరుగుబాటు నీ జీవితంలోనికి రాకూడదు సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఈరోజు ఆత్మ సంబంధముగా నీ తిరుగుబాటు స్వభావం ఇంట్లో బయట ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టట్లేదేమో, ఎక్కడికి వెళ్ళి నా తిరుగుబాటుని విడిచిపెట్టట్లేదేమో, నీ యొక్క ఆ నేచర్ చూపిస్తూ ఉన్నావేమో, తిరుగుబాటు నేచర్ని. జాగ్రత్త సుమ. ఈరోజు తిరుగుబాటు చేయకూడదు మన జీవితంలో. కోరహు తిరుగుబాటును చనిపోయినటువంటి వారు 250 మంది కాకుండా ఆ తిరుగుబాటు అప్పుడు చచ్చిపోతే ఆ తెల్లారి మళ్ళీ లేచారంట. వేరే సమూహం అంతా అప్పటికి చల్లారదు కదా. ఒకసారి ఒక చిన్న సంఘంలో కానీ ఇంట్లో కానీ ఏదైనా చిన్నది వచ్చిందనుకోండి, అంతటితో పోనీరు దాన్ని. అరే తప్పు చేశారు, ఇది అయ్యింది, అమ్మో దేవుడు, అమ్మో ఇంక సరి చేసుకోవాలని రాదు. మళ్ళీ లేచారంట. నీ వల్లే కోరహు అందరూ చచ్చిపోయారు, నీ వల్లే మోషే, నీ వల్లే, నువ్వే వాళ్ళని చంపావు అని అందరూ లేచారంటండి. 16వ అధ్యాయం 49లో చూడండి. దేవుని కోపం వచ్చేసి
తెగులు పంపించాడంట. ఏం పంపించాడండి? తెగులు పంపిస్తే 14,700 మంది చచ్చిపోయారంట ఆ తెగులుతోటి. ఎంతమంది? 14,700 మంది చచ్చిపోయారు. ముందు రోజు 250 మంది చచ్చిపోయారు. టోటల్గా 50 తక్కువ 15,000 మంది తిరుగుబాటుదారులు చచ్చిపోయారు. తిరుగుబాటు చేయటము శాపముతో సమానం. ఈరోజు నువ్వు ఆశీర్వాదం లేకుండా పోతావు తిరుగుబాటు చేయటం వల్ల. ఈరోజు ఏ విషయంలో తిరుగుబాటు చేస్తున్నావు? భర్త భార్యకి తిరుగుబాటు చేయకూడదు. విశ్వాసులు సంఘములో సేవకులకి తిరుగుబాటు చేయకూడదు. సంఘం మనందరం దేవునికి తిరుగుబాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులకి తిరుగుబాటు చేయకూడదు. విద్యార్థులు ఉపాధ్యాయులకు తిరుగుబాటు చేయకూడదు. ఒక నియమము, ఒక క్రమము పెట్టాడు దేవుడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు? ఇంత దుర్మార్గుడైన కోరహు, ఇంత భయంకరమైన కఠినుడైనటువంటి కోరహు, ఇంత తిరుగుబాటుదారుడైనటువంటి కోరహు కుటుంబంలో బిడ్డల్ని దేవుడు భలే ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఇదేంది? ఆడపిల్లలను దేవుడు దీవించటం ఏంది? అందరూ చచ్చిపోయారని ఉంది కాడ. కోరహు సంబంధితులు అందరూ కూడా ఏమైపోయారు? చచ్చిపోయారు. అందరు చచ్చిపోయారు. మళ్ళీ ఆడి నుంచి వచ్చారనుకుంటున్నామా? అసలు ఏం ఆశీర్వదించాడు వాళ్ళని? కోరహు పిల్లలకు వచ్చిన ఆశీర్వాదం. కోరహు ఏమో శాపంతో ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కోరహు తిరుగుబాటు చేసి దైవజనుల మీద శాపాన్ని తెచ్చుకొని ఏమైపోయాడమ్మా? చచ్చిపోయాడు. మరి వాళ్ళ పిల్లల్ని దేవుడు దీవించాడంట. వాళ్ళ పిల్లల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడంట. ఏంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం? దాదాపు 500 సంవత్సరములు గడిచిన తర్వాత కూడా వాళ్ళ మీద ఆశీర్వాదాలు చూస్తూనే ఉన్నాం. 7 తరాల తర్వాత అంట, 7 తరాల తర్వాత కోరహు కహాతీయుల వంశంలో నుంచి గొప్ప ప్రవక్త పుట్టుకొచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త పేరే సమూయేలు. హల్లెలూయా. సమూయేలు ఎవరి కుమారుడు? లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. కహాతీ యొక్క ముది మనవడు కోరహుకి మనవడు అవుతాడు. 7 తరాలు దాటిపోయింది. సమూయేలు కావాలంటే మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. సమూయేలు దగ్గర నుంచి పుట్టిన వాళ్ళని చదువుకుంటా వెళితే కోరహుకు పుట్టిన వాళ్ళని వస్తుంది. అంటే ఇప్పుడు సమూయేలు కూడా ఏ యొక్క గర్భంలో నుంచి వచ్చాడు? కోరహు గర్భంలో నుంచే వచ్చాడు. ఒక శపితమైనటువంటి వాడు, తిరుగుబాటుదారుడు, భయంకరమైనటువంటి పాపము చేసిన వ్యక్తి, శాపానికి గురైపోయి పాతాళం మింగేసినటువంటి వ్యక్తి జీవితంలో నుంచి దేవుడు ఆయన బిడ్డడైనటువంటి సమూయేలుని గొప్ప ప్రవక్తగా చేశాడు. హల్లెలూయా. గొప్ప ప్రవక్తగా చేశాడు. అంతేకాదండి, నిర్గమాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో చదువుతామండి. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరహుల కుటుంబములు, అనగా కోరహు వంశానికి వారసులుగా వచ్చారంట. హల్లెలూయా. వారసత్వాన్ని దేవుడు ఏం చేశాడంట? కోరహు వంశాన్ని ఆశీర్వదించాడంట. వారసులు పుడతా వచ్చారు. ఇదేంద్ర బాబు, వారసులు లేక అల్లాడిపోతున్నాం మేము. ఎంతమంది అల్లాడుతూ ఉంటారు. ఒక తిరుగుబాటుదారుడైనటువంటి వ్యక్తి యొక్క బిడ్డలు వంశము వారసత్వాన్ని సంపాదించుకున్నారంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. మూడవదిగా మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. దావీదుతో పాటు కోరహు కుమారులు కొంతమంది అంట యుద్ధము చేసే యుద్ధ వీరులుగా ఉన్నారంట. కరాహీలకు ఎల్కానా, యెషయా, అజీరేలు, ఎజేరు, యాషాబాము. వీళ్ళందరూ కూడా ఎవరితో పాటు కలిసి యుద్ధాలు చేస్తున్నారు? దావీదుతో కలిసి. అంటే దేవుని యుద్ధములు చేసేవారు అయిపోయారు. హల్లెలూయా. దేవుని పక్షముగా యుద్ధ వీరులు అయిపోయారంట. వాళ్ళని ఎంత ఆశీర్వదించాడు కోరహు కుమారులని. ఎలా జరిగింది ఇంత గొప్ప కార్యం? అసలుకి అంత తిరుగుబాటుదారుడైన కోరహుని శపితమై అసలు తరతరాల శాపం రావాలి కదా, మరి రావాలా లేదా? ఆ తరతరాలు శాపం అంటారు కదా, మరి అది రావాలి కదా. కానీ ఒకవేళ బతుకుంటే, లేరు అందరూ చచ్చిపోయారని ఆడుంది, కానీ ఒకవేళ ఉంటే గింటే శాపం రావాలి కదా. కానీ వీళ్ళకి ఎందుకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు? ఇంతే కాదండో, వీళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఇంకోటి కూడా చెప్తా. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 32లో దావీదు రాజు కాలంలో ప్రత్యక్షపు గుడారానికంట వీళ్ళు ద్వారపాలకులుగాను కావలి వారుగాను నియమించాడంట. దేనికండి? ప్రత్యక్షపు గుడారానికి ద్వారపాలకులుగా కావలిగా కాసేవారిగా వారిని నియమించాడంట. హల్లెలూయా. దేవుని పనిని కాపుదల కావలి కాస్తున్నారు. దేవుని యొక్క మందిరాన్ని కావలి కాసేవారు అయ్యారండి. కావలివారు
ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదం. ఇంకొక ఆశీర్వాదం చెప్పానా అండి? అదే దినవృత్తాంతాల 1వ గ్రంథం 6:30 దావీదు కాలంలో కోరహు కుమారులైన వీళ్ళు పాటలు పాడేవారిగా దావీదు నియమించాడంట. కహాతీల్లో నుంచి ఆ కోరహు కుమారులని పాటలు పాడే క్వైర్ టీమ్గా నిలబెట్టాడంట. హల్లెలూయా. ఏం పాడుతున్నారండి వీళ్ళు ఇప్పుడు దేవుని సన్నిధిలో? క్వైర్, పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఎన్ని కీర్తనలు రాశారో తెలుసా? మీరు కీర్తన గ్రంథం చదువుతారు. కోరహు కుమారులు రచించిన కీర్తన గ్రంథం. కోరహు కుమారులు రచించేది ఏంది? అప్పటికి ఎన్ని సంవత్సరాలు దాటిపోయినాయి? 500 సంవత్సరాల దాకా దాటిపోయింది. ఎన్ని తరాలు దాటిపోయారు? కోరహు దగ్గర నుంచి చూసుకుంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి అండి, 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. మరి కోరహు కుమారులు ఏంది? దావీదుతో పాటు అక్కడ మనం చూస్తాం. చూడండి ఎన్ని కీర్తనలు రాశారో తెలుసా మీకు? వాళ్ళు రాసిన కీర్తనలో 42వ కీర్తన కోరహు కుమారులు రాసిందే. 44 నుంచి 49 వరకు కూడా కోరహు కుమారులు రాసిన కీర్తనలే. 44 నుంచి 49 వరకు వాళ్ళు రాసిన కీర్తనలే. 84వ కీర్తన వాళ్ళు రాసిందే. 85వ కీర్తన కోరహు కుమారులు రచించిందే. 87, 88 కోరహు కుమారులు రచించిన కీర్తనలే. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు వీళ్ళకి. ఒక తిరుగుబాటుదారుడైన తండ్రి అతని గర్భంలో నుంచి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించటం ఏంటండి? ఇంత గొప్ప ఆశీర్వాదం ఏంటి? మరేమో పితరుల దోషము, శాపం తరతరాలు అంటారు కదా. మరి ఎలా శాపం లేకుండా వీళ్ళకి ఆశీర్వదించబడ్డారు? తిరుగుబాటుదారుడు, అవిధేయుడైనటువంటి ఈ బిడ్డలకి భూమి తెరిచి నోరు తెరిచి మింగేసినటువంటి వీళ్ళకి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఏందండి? ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ కోరహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనే మాట మనం చదువుదాం. రండి చదువుదాం. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 26వ అధ్యాయము సంఖ్యాకాండం. ఈ మాట బాగా చక్కగా చదువుదాం. 10-11 వచనాలు చదువుదాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే ఇక్కడ బాగా వినండి. అయితే కోరహు కుమారులు సావలేదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. దాతాను, అబీరాము ఆ వచనాలు చదువుకున్న తర్వాత పైన వచనాలు, వారు కుటుంబీకులు మాత్రం ఇక్కడ కోరహు నిలబడ్డాడు కదా. ఈ 250 మందిలో దాతాను, అబీరాము, పెద్దలు, వాళ్ళందరూ పిల్లలు అందరూ వచ్చి కోరహు పక్కన నిలబడ్డారు. కోరహు పిల్లలు మాత్రం, మా నాన్న ఏంటి ఇలాంటి పిచ్చి పట్టిన పని చేస్తున్నాడు, ఇంత పాపం చేస్తున్నాడు ఏంటి మా నాన్న, ఎంత తప్పు, ఇలాంటి భయంకరమైన తిరుగుబాటు దేవుని సేవకుడి మీద చేస్తున్నాడా? నాన్న వద్దు నాన్న, రండిరా, మేము ఉండవు నాన్న. అయ్యా మోషే గారు, మా నాన్న చేసిన తప్పుని క్షమించండి అయ్యా, మేము అక్కడ ఉండం అని ఎవరి చాటుకు వచ్చేసారు? ఎవరి చాటుకి? మోషే చాటుకు వచ్చేసారు. ఎవరి పక్షంగా నిలబడ్డారు? దేవుని పక్షంగా మోషే కోసం నిలబడ్డారు. అక్కడ దేవుని కోసం మోసే పక్షంగా అక్కడ నిలబడ్డారు. కానీ కన్న తండ్రి అయినా సరే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దుర్మార్గుడు ఆయన, కాబట్టి మాకు అవసరం లేదన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కోరహు కుమారుల వంశమును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు నీ పితరుల దోషాలు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి నీ మీద? వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, అయినా మీద ఏలుబడి చేస్తున్నాయి అంటున్నావు. ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి? వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు, నా మీదకి వచ్చేసినాయి అంటున్నావు. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నీవు తిరుగుబాటుదారుడిగా ఉన్నావు. దేవునికి వ్యతిరేకమైన పాపములో పాలుభాగస్తురాలుగా ఇంకా జీవిస్తూ ఉన్నావు. వారు చేసిన మూల పాపాలను నువ్వు చేస్తూ ఉన్నావు. అందుకే ఆ శాపం నీ మీదకి వస్తుంది. అదే పాపమును నువ్వు చేయకుండా ఉండు, ఆ పాపమును నువ్వు తిరస్కరించు. కోరహు కుమారులాగా నో, నేను చేయను అని చెప్పు. ఎందుకు వస్తుందండి శాపం? ఎందుకు రాదండి మనకు ఆశీర్వాదం? మన తల్లిదండ్రులు పేదగా దరిద్రులుగా బతికాడని మనల్ని బతకమని దేవుడు మన నుదుటను రాశాడా? లేదు, రాయలేదండి. దానికి కారణం నీ పాపము, నీ తిరుగుబాటు స్వభావమే. హల్లెలూయా. వారు చేసినట్టే అదే మార్గంలో వస్తున్నాం. తాతల నాటి బొచ్చ తరతరాలు అన్నట్టు పోనీ ఎట్లా ఆ బీజాన్ని
ఆ ఆచారాన్ని పోనయ్యట్లా, ఆ పాపాన్ని విడిచిపెట్టట్లా, అందుకొస్తుంది నీకు. అంతేగాని మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. హల్లెలూయా. కోరహు కుమారులు తండ్రి పాపములో పాలిభాగస్తులు అవ్వారండి. అవ్వలా వాక్యం చెప్తూ ఉన్నది. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. నువ్వు అదే వెళ్ళిపోతున్నావు. నోవాహు తరము వారిలాగే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని అదే పాత్ర వహిస్తూ వెళ్ళిపోతున్నావు నీ జీవితంలో. ఎక్కడ మార్చుకున్నావు? ఎక్కడ వ్యతిరేకించి దేవుని కోసం నిలబడ్డావు? ఎక్కడ అసహించుకున్నావు పాపాన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అన్యాయమైన వాటి పక్షంగా నువ్వు నిలబడకూడదు. నా సొంత తండ్రే, మా తండ్రి పాపం మా నాన్న ఒక్కడే ఉన్నాడు, అయ్యో ఏందో చేశాడులే మా నాన్న, అయితేలే నుంచి ఏందయ్యా మోషే ఏమడిగాడు మా నాన్న, ఏమడిగాడు మిమ్మల్ని? యాజకత్వేగా ఏం మేము చేయకూడదా? ఏందంట మీరు ఒక్కళ్ళేనా, మేం కాదా అని అన్నాడండి. అందులో తండ్రి అయినా సరే ఈరోజు నో తండ్రి అయితే నాకేంటి, తల్లి అయితే నాకేంటి? ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మా నాన్న. నేనెందుకు చేస్తాను ఆ తప్పు? నేనెందుకు చేస్తాను ఆ పాపం? నేనెందుకు ఏకీభవిస్తాను? కొంతమంది అయ్యో ఇప్పుడు వెళ్ళి వీడు మాట్లాడకపోతే రేపు నాకేమన్నా అయితే రారీళ్ళు, వీళ్ళ పక్షంగా ఇప్పుడు నేను మాట్లాడకపోతే రేపు ఏదన్నా అయితే నా పక్షంగా రారబ్బా అని వాళ్ళ పక్షంగా తప్పున్నా కూడా, వాళ్ళ పక్షంగా తప్పు ఉంది, వాళ్ళ పిల్లల పక్షంగా తప్పు ఉంది, అయినా కూడా పోయి నడుము గట్టి నుంచి ఉంటారు. ఏందంట మీ అబ్బాయి ఏమనుకున్నానే అన్నారా, మీ వాళ్ళు ఏమనుకున్నానే అన్నారా, ఏందంట అంటే తప్పేందంట, చేసిందే తప్పు. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు నడుము గట్టి? ఎందుకంటే రేపు వీళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడాలంట, అందుకోసం వీళ్ళు నడుములు కడతారు. జాగ్రత్త. సత్యముకు ఆధారముగా నువ్వు నిలబడాలి. సత్యము పక్షముగా నువ్వు పోరాడు. సత్యము పక్షముగా నువ్వు నిలబడు. పాపులలో చేరక. ఎవరండి ఆయన? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిలో చేరలా? పాపులలో చేరల. ప్రత్యేకించబడినాడు పాపుల్లో చేరక. నువ్వు పొద్దున్న లెగిస్తే వాళ్ళతోనే చేరతావు, ఏకీభవిస్తావు. అదేమంటే పెద్ద నోరేసుకొని పడేస్తావు. జాగ్రత్త. సత్యమా అసత్యమా, న్యాయం ఉందా అన్యాయం ఉందా ఆలోచించి మాట్లాడు. లేదంటే చేసిన వాళ్ళకంటే నిలబడి మాట్లాడుతుంటావు చూడు, నీకేడంతలు ఎక్కువ వస్తుంది. నిజం ఉంటే నీతి ఉంటే నిలబడు. ఖచ్చితంగా సత్యం పక్షాన నిలబడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు వేరై జీవించండి. ఎవరికి వేరై జీవించాలి? లోకానికి. లోకంతో కలవకూడదు, లోకంతో పొత్తు పెట్టుకోకూడదు. ఈరోజు ఈ వాక్యమును బట్టి ఎంతమంది నిన్ను శపించినా, ఎంతమంది నిన్ను తిడుతున్నా ఆ శాపం నీకు తగలదు అని గ్రహించు. తగలదు. ఎప్పటి వరకు? సత్యము పక్షముగా నీవు నిలబడినంత వరకు, దేవుని పక్షముగా పాపము లేకుండా నువ్వు నిలబడినంత వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరహు జీవితంలో తిరుగుబాటు వచ్చేసేసింది. దేవుణ్ణి ప్రేమించినటువంటి మరి ఆయన యొక్క కోరహు కుమారులు దేవుణ్ణి ప్రేమించినారు. దేవుని సేవకుణ్ణి గౌరవించటం నేర్చుకున్నారు. విధేయత చూపించటం నేర్చుకున్నారు. దేవుని చిత్తం ఏంటా, ఇది కాదా అనేది తెలుసుకున్నారు. గుడ్డిగా వెళ్ళిపోవాకండి. అందుకే దేవుడు కోరహు కుమారులను ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. కానీ కోరహు మాత్రం ఏమైపోయాడు? కుక్క సావు అనాలి. ఏం చావు? కుక్క సావు చచ్చిపోయాడు. తిరుగుబాటు చేసిన అతను ఒక్కడే సావలు. తిరుగుబాటుదారుడు ఒక్కడే సావడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీలో తిరుగుబాటు ఆత్మ వచ్చిందా నీ ఒక్కడితో బాదు. నీ ఇంటి వారేమి సంఘంలో అనేక సమూహాన్ని తీసుకొని పోతారు వీళ్ళు. సాతాను జీవితంలో కూడా ఏమొచ్చేసింది? అపవాదికి పరలోకంలో తిరుగుబాటు వచ్చిందా లేదా? దేవుని మీద, యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశాడా లేదా? వాడితో పాటు కొన్ని కోట్ల దూతలను కూడా తీసుకొని పోయాడంట. వారు వీళ్ళు పోతా ఈయన కూడా ఎంతమంది? దాదాపు మొత్తం 15,000 మంది, 50 తక్కువ మొత్తం పోయారు. దేనివల్ల? ఒక్కడి తిరుగుబాటు వల్ల, ఒక్కడి అవిధేయత వల్ల, ఒక్కడు తనది కాని దాన్ని ఆశించటం వల్ల.
ఆశించటం, దేవుడు ఇవ్వని దాన్ని కోరుకోవటం వల్ల వచ్చినటువంటిది అంతా కూడా. ప్రియదేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎలాగున్నావు? మరి నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? నీవు దేవుని వైపు చూస్తున్నావా కోరహు కుమారులాగా, లేక లోకం వైపు చూస్తున్నావా కోరహులాగా? ఎలాగ ఉన్నావో పరిశీలన చేసుకో. ఈరోజు తీర్మానం నీ జీవితానికి అప్పగిస్తున్నాడు. కోరహులాగా తిరుగుబాటు చేసి నీది కాని దాన్ని ఆశపడి ఎంపరలాడుతూ తిరుగుబాటు చేసి శాపాన్ని తెచ్చుకుంటావా? కోరహు కుమారుల్లాగా నీ జీవితాన్ని సరిచేసుకొని దేవుని పక్షంగా నిలబడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడి దేవుని పక్షంగా కార్యాలు చేస్తూ ఆశీర్వాదంలోనికి వెళ్తావో, రెండు నీ దగ్గరే దేవుడు పెడుతున్నాడు నీ ఎదుటి. ఏ మార్గం కావాలో, ఏ జీవితం కావాలో నువ్వే కోరుకో. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కృప మనకు అనుగ్రహించాడు. ఈరోజు బాల్యము నుండే తిరుగుబాటు చేయుట నీకు అలవాటు అయిపోయింది అంటున్నాడు దేవుడు. ఈరోజు తిరుగుబాటు చేసేవారిగా మనం ఉండకూడదు, తిరుగుబాటుదారులుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. మనల్ని వారం పరిశీలించుకుంటూ ప్రార్థన చేద్దామండి. ఎవరికి వారం పరిశీలించుకుంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఈరోజు ఆయన అవిధేయుడైన ఆయన తండ్రి నాయన, అయా నీ కృపను కోల్పోయాడు నాయన కోరహు నాయన. అవిధేయతతో నా ప్రభు అంధకారములోనికి వెళ్ళిపోయిన కోరహు నాయన తండ్రి. అయ్యా ఈరోజు విధేయతతో నాయన ఆశీర్వదించబడినటువంటి కోరహు కుమారులు అయ్యా తనది కాని దాన్ని, తనకి ఇవ్వనటువంటి దాన్ని కోరుకొని శాపగ్రస్తుడైపోయాడయ్యా నాయన. అలాంటి భయంకరమైన పరిస్థితిలోనికి కోరహు వెళ్ళిపోయి తనతో పాటు ఎంతో దగ్గరికి 15,000 సమూహాన్ని నాయన అయ్యా నాశనం అయిపోవటానికి, మరణం పాలవటానికి కారకుడయ్యాడయ్యా. ఒక్కని యొక్క అవిధేయత నాయన ఎంత నష్టము ప్రభా, ఎంత నష్టము నాయన. ఒక్కని తిరుగుబాటు ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో. అలాంటి స్థితిలో మేము ఉండక కోరహు కుమారుల వలె సత్యము పక్షముగా అనగా నీ పక్షముగా మేము నిలబడుచు పాపమును అసహించుకొని విధేయత చూపుతూ ఆశీర్వాదాలు పొందేటువంటి వారముగా నీ సన్నిధిలో నాయన నీ పరలోక రాజ్యములో స్వాస్థ్యము సంపాదించుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్.